టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల నాటికి గులాబీ పార్టీ ఉండదని జోసిన్ చెప్పారు. అంతేకాదు కూతురు కొడుకు కేసీఆర్ తప్ప పార్టీలో ఎవరు ఉండరని చెప్పుకొచ్చారు. అలాగే అల్లుడు హరీష్ రావు కూడా పక్కచూపులు చూస్తున్నారని తెలిపారు మహేష్ కుమార్ గౌడ్. రాబోయే రోజుల్లో బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కవుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీలో మనుగడ సాధిస్తుందా చెప్పండి మిత్రమా. బీజేపీతో కుమ్మక్కవడం తప్ప వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. మీకెవరికైనా అనుమానాలు ఉంటే చేతులెత్తన్న మాట కూడా మనవి చేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉండే పరిస్థితి లేదు. హరీష్ రావు గారు బీజేపీలో ఉండే పరిస్థితి లేదు. రేపో మాపో పలాయనం చిత్తగూర్చే పరిస్థితి ఉంది. నాకు తెలిసి రేపటి రోజున బీఆర్ఎస్ పార్టీలో తండ్రి కొడుకులు బిడ్డ తప్ప అల్లుడు కూడా మిగలడు. అందరూ కూడా అటువైపు ఇటువైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల నాటికి మనుగడ సాగిస్తుందని అనుకోవట్లేదు. కార్యకర్తలు మాయ మాటలు చెప్పి ఉచ్ఛ్వాసపరిచే పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ అది సఫలం కాదు. సెమీఫైనల్స్ గెలిచాం. 2029లో జరిగే